హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జ్ఞానశాల. మనం ఈ వీడియోలో ఆర్గనైజేషన్, దాని హెడ్ క్వార్టర్స్, అది ఎప్పుడు స్థాపించారు, అలాగే దాని హెడ్ ఎవరు అన్నీ చూద్దాం. మనకి ఎస్ఎస్సి జీడీ ఇప్పుడు జరుగుతుంది కదా, ప్రతి షిఫ్ట్లో మనకు ఈ టాపిక్ నుంచి ఒక క్వశ్చన్ అయితే రావడం జరుగుతుంది. సో ఈ టాపిక్ ఎవరు మిస్ కావద్దు, వీడియో చివరి వరకు చూడండి. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వన్, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్, దీన్ని యుఎన్ఓ అంటారు అబ్రివేషన్. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి న్యూయార్క్లో ఉంది, అమెరికాలో, యుఎస్ఏలో. ఇది వచ్చేసి 1945 1945లో స్థాపించారు. దీని హెడ్ యాంటోనియో గట్టర్స్. ఈయన వచ్చేసి పోర్చుగల్ దేశానికి చెందిన ఆయన. తర్వాతది యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్, దీన్ని యూనిసెఫ్ అంటారు, లేకపోతే యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్స్ ఫండ్ అని కూడా అంటారు. ఇది వచ్చేసి దీని హెడ్ క్వార్టర్స్ న్యూయార్క్లో ఉంది, అండ్ న్యూయార్క్ అమెరికాలో ఉంది, యుఎస్ఏ న్యూయార్క్లో ఉంది. ఇది వచ్చేసి 1946 1946లో స్థాపించారు. దీని హెడ్ వచ్చేసి హెన్రిట్టా H4. తర్వాతది యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్, దీన్ని UNCTAD అంటారు. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి జెనీవాలో ఉంది. జెనీవా వచ్చేసి స్విట్జర్లాండ్లో ఉంది. ఇది వచ్చేసి 1964 1964లో స్థాపించారు. దీని హెడ్ వచ్చేసి రెబేకా గ్రిన్స్పాన్. నెక్స్ట్ వన్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హూ లేదా WHO. ఇది వచ్చేసి దీని హెడ్ క్వార్టర్స్ జెనీవాలో ఉంది, స్విట్జర్లాండ్లో. ఇది వచ్చేసి 1948 1948లో స్థాపించారు. దీని హెడ్ వచ్చేసి డాక్టర్ టెడ్రస్ అదానోమ్ దీని హెడ్. నెక్స్ట్ వన్, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ILO అంటారు. దీని హెడ్ క్వార్టర్స్ కూడా జెనీవాలో ఉంది, స్విట్జర్లాండ్లో. ఇది వచ్చేసి 1919 1919లో స్థాపించారు. దీని హెడ్ వచ్చేసి గై రైడర్. నెక్స్ట్ వన్, ఇంటర్నేషనల్ కమిటీ ఆఫ్ ద రెడ్ క్రాస్, ఇది వచ్చేసి ICRC. ఇది కూడా జెనీవాలో ఉంది, స్విట్జర్లాండ్లో. దీన్ని వచ్చేసి 1863 1863లో స్థాపించారు. దీని హెడ్ వచ్చేసి పీటర్ మౌరర్. నెక్స్ట్ వన్, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ WTO అంటారు. ఇది కూడా జెనీవాలో ఉంది, దీని హెడ్ క్వార్టర్స్. ఇది వచ్చేసి 1995 1995లో స్థాపించారు. దీని హెడ్ వచ్చేసి నగోజీ ఒకోన్జా ఇవేలా. నెక్స్ట్ వన్, యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ UNESCO. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ప్యారిస్లో ఉంది, ఫ్రాన్స్లో. ఇది వచ్చేసి 1945 1945లో స్థాపించారు. దీని హెడ్ అడ్రే ఔజ్లే. నెక్స్ట్ వన్, వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్ WMO అంటారు. దీని హెడ్ క్వార్టర్స్ కూడా జెనీవాలో ఉంది, స్విట్జర్లాండ్లో. దీన్ని వచ్చేసి 1950 1950లో స్థాపించారు. దీని హెడ్ డేవిడ్ గ్రిమ్స్. నెక్స్ట్ వన్, వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్, దీన్ని వచ్చేసి WIPO అంటారు. ఇది కూడా జెనీవాలో ఉంది, దీని హెడ్ క్వార్టర్స్ స్విట్జర్లాండ్లో. దీన్ని వచ్చేసి 1967లో స్థాపించారు. దీని హెడ్ డారెన్ ట్యాంగ్. నెక్స్ట్ వన్, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్ ISO. దీని హెడ్ క్వార్టర్స్ కూడా మళ్ళీ జెనీవాలో ఉంది, స్విట్జర్లాండ్లో. దీన్ని వచ్చేసి 1947లో స్థాపించారు. దీని హెడ్ వచ్చేసి ఎడ్డీ జొరోగే. నెక్స్ట్ వన్, ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ IAEA అంటారు. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి వియన్నాలో ఉంది, ఆస్ట్రేలియాలో. ఇది వచ్చేసి 1957 1957లో స్థాపించారు. దీని హెడ్ వచ్చేసి రాఫెల్ మ్యారియానో గ్రాసీ. నెక్స్ట్ వన్, ఆర్గనైజేషన్ ఫర్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ OPEC అంటారు దీన్ని. దీని హెడ్ క్వార్టర్స్ వియన్నాలో ఉంది, అది వచ్చేసి ఆస్ట్రియాలో ఉంది. నెక్స్ట్ దీన్ని వచ్చేసి 1960 1960లో స్థాపించారు. దీని హెడ్ వచ్చేసి HE మొహమ్మద్ శాన్సూయ్ బర్కిండో. నెక్స్ట్ వన్, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ IMF అంటారు. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి వాషింగ్టన్ DCలో ఉంది, అమెరికా క్యాపిటల్ వాషింగ్టన్ DCలో ఉంది. దీన్ని వచ్చేసి 1945లో 1945లో స్థాపించారు. దీని హెడ్ క్రిస్టలినియా జార్జివియా. నెక్స్ట్ వన్, వరల్డ్ బ్యాంక్ WB అంటారు. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి వాషింగ్టన్ DC అమెరికాలో ఉంది. 1945లో స్థాపించారు. దీని హెడ్ వచ్చేసి డేవిడ్ మల్పాస్. నెక్స్ట్ వన్, ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్ IMO అంటారు. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి లండన్లో ఉంది, యునైటెడ్ కింగ్డమ్లో, బ్రిటన్లో.
ఇది వచ్చేసి 1959 అంటే 1959లో స్థాపించారు. కిటాక్ లిమ్ దీని హెడ్. నెక్స్ట్ వన్ అమ్నెస్టీ ఇంటర్నేషనల్, ఏఐ అంటారు. దీని హెడ్ క్వార్టర్స్ కూడా లండన్లో ఉంది, యునైటెడ్ కింగ్డమ్లో. ఇది 1961 1961లో స్థాపించారు. దీని హెడ్ వచ్చేసి స్వీడీ థామస్ హ్యామర్బర్గ్. నెక్స్ట్ వన్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్, ఐసీజే అంటారు. దీని హెడ్ క్వార్టర్స్ హాగ్లో ఉంది, నెదర్లాండ్స్లో. దీన్ని వచ్చేసి 1945లో స్థాపించారు. దీని హెడ్ వచ్చేసి జాన్ డోంగ్ హ్యూ. నెక్స్ట్ వన్ ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్, ఎఫ్ఏఓ అంటారు. ఇది వచ్చేసి హెడ్ క్వార్టర్స్ రోమ్లో ఉంది, ఇటలీలో. ఇది వచ్చేసి 1945లో స్థాపించారు. దీని హెడ్ వచ్చేసి క్యూ డోంగ్ హ్యూ. నెక్స్ట్ వన్ నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్, నాటో అంటారు. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి బ్రుస్సెల్స్లో ఉంది, బెల్జియంలో. ఇది వచ్చేసి 1949 1949లో స్థాపించారు. దీని హెడ్ వచ్చేసి జనరల్ జేమ్స్ స్టోల్టెన్బర్గ్. నెక్స్ట్ వన్ ఇంటర్నేషనల్ రెన్యూవబుల్ ఎనర్జీ ఏజెన్సీ, ఐఆర్ఈఎన్ఏ అంటారు. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకు అబుధాబీలో ఉంది, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో అబుధాబీలో ఉంది హెడ్ క్వార్టర్స్ దానికి. 2009లో దీన్ని స్థాపించారు. దీని హెడ్ వచ్చేసి ఫ్రాన్సిస్కో లా కెమెరా. నెక్స్ట్ వన్ సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్, సార్క్. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి కాఠమాండులో ఉంది, కాఠమాండు వచ్చేసి నేపాల్. ఇది వచ్చేసి 1985లో స్థాపించారు. దీని హెడ్ వచ్చేసి ఇసాలా రువానా విరాకోన్. నెక్స్ట్ వన్ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్, ఏషియన్ అంటారు. దీని హెడ్ క్వార్టర్ వచ్చేసి జకర్తాలో ఉంది, ఇండోనేషియాలో. ఇది వచ్చేసి 1967లో స్థాపించారు. దీని హెడ్ వచ్చేసి లిమ్ జాక్ హోయ్. నెక్స్ట్ వన్ ఏషియా పసిఫిక్ ఎకానమిక్ కోఆపరేషన్, ఎపెక్ అంటారు. దీని హెడ్ క్వార్టర్స్ సింగపూర్లో ఉంది. ఇది వచ్చేసి 1989లో స్థాపించారు. జకిండా ఆర్డెమ్ దీని హెడ్. నెక్స్ట్ వన్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్, ఓఐసి. దీని హెడ్ క్వార్టర్ వచ్చేసి జెడ్డా, సౌదీ అరేబియాలో ఉంది. ఇది వచ్చేసి 1969లో స్థాపించారు. దీని హెడ్ వచ్చేసి యూసఫ్ అల్ ఒతామీన్. నెక్స్ట్ వన్ ఆర్గనైజేషన్ ఫర్ ద ప్రొహిబిషన్ ఆఫ్ కెమికల్ వెపన్స్, ఇది వచ్చేసి ఓపీసీడబ్ల్యూ అంటారు. దీని హెడ్ క్వార్టర్స్ హాగ్లో ఉంది, నెదర్లాండ్స్లో. ఇది వచ్చేసి 1997 1997లో స్థాపించారు. దీని హెడ్ వచ్చేసి మిస్టర్ ఫెర్నాండో ఏరియాస్. నెక్స్ట్ వన్ వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్, WWF అంటారు. ఇది వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్. దీని హెడ్ క్వార్టర్ వచ్చేసి గ్లాండ్లో ఉంది, వాడ్ స్విట్జర్లాండ్లో. ఇది వచ్చేసి 1961లో స్థాపించారు. దీని హెడ్ వచ్చేసి కార్టర్ రోబోట్స్. నెక్స్ట్ వన్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం, WEF అంటారు. దీని హెడ్ క్వార్టర్స్ కలోగ్ని, స్విట్జర్లాండ్లో ఉంది. నెక్స్ట్ వన్ ఇది వచ్చేసి 1971లో స్థాపించారు. దీని హెడ్ క్లాస్ స్క్వాబ్. నెక్స్ట్ వన్ ఇంటర్నేషనల్ హైడ్రోగ్రాఫిక్ ఆర్గనైజేషన్, IHO అంటారు దీన్ని. ఇది వచ్చేసి మొనాకోలో ఉంది దీని హెడ్ క్వార్టర్స్. ఇది వచ్చేసి 1921లో స్థాపించారు. దీని హెడ్ మతియాస్ జోనాస్. తర్వాత ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్, ICC. దీని హెడ్ క్వార్టర్స్ దుబాయ్లో ఉంది, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో. నెక్స్ట్ వన్ ఇది వచ్చేసి 1909లో స్థాపించారు. దీని హెడ్ గ్రెగ్ బార్క్లే. నెక్స్ట్ వన్ ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్, IUCN. ఇది వచ్చేసి గ్లాండ్, స్విట్జర్లాండ్లో ఉంది. ఇది వచ్చేసి 1948లో స్థాపించారు. దీని హెడ్ వచ్చేసి బుర్నో ఒబిర్లే. నెక్స్ట్ వన్ ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆన్ మాన్యుమెంట్స్ అండ్ సైట్స్, ICOMOS అంటారు దీన్ని. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ప్యారిస్లో ఉంది, ఫ్రాన్స్లో. ఇది వచ్చేసి 1965లో స్థాపించడం జరిగింది. దీని హెడ్ తెరేసా పాట్రికియో. నెక్స్ట్ వన్ యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్, UNWTO అంటారు. దీని హెడ్ క్వార్టర్ వచ్చేసి మాడ్రిడ్లో ఉంది, స్పెయిన్లో. ఇది వచ్చేసి 1974లో స్థాపించారు. దీని హెడ్ వచ్చేసి జురాబ్ పొలోలి కషివిలి. నెక్స్ట్ వన్ బ్రెజిల్, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా ఇవన్నీ కలిసి బ్రిక్స్ని ఫామ్ చేశాయి. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి షాంఘాయిలో ఉంది, చైనాలో.
ఇది వచ్చేసి 2006లో స్థాపించారు. నెక్స్ట్ వన్, బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్. దీని వచ్చేసి బిమ్స్టెక్ అని అంటారు. దీని హెడ్ క్వార్టర్స్ ఢాకాలో ఉంది, బంగ్లాదేశ్లో. దీని వచ్చేసి 1997లో స్థాపించారు. దీని హెడ్ వచ్చేసి టెన్జిన్ లేక్పాల్. నెక్స్ట్ వన్, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్, నాబార్డ్ అని అంటారు. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ముంబైలో ఉంది. ఇది వచ్చేసి 12 జూన్ 1982 దీన్ని స్థాపించడం జరిగింది. దీని హెడ్ వచ్చేసి హర్ష్ కుమార్ బన్వాలా. మనకి ఇక్కడి నుంచి నేషనల్ ఆర్గనైజేషన్ స్టార్ట్ అయ్యాయి నాబార్డ్ నుంచి. నెక్స్ట్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, ఇస్రో. ఇది వచ్చేసి దీని హెడ్ క్వార్టర్స్ బెంగళూరులో ఉంది. ఇది వచ్చేసి 15th ఆగస్ట్ 1969 దీన్ని స్థాపించడం జరిగింది. ఇస్రో హెడ్ వచ్చేసి కే శివన్. నెక్స్ట్ వన్, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, సెబీ అంటారు. దీని హెడ్ క్వార్టర్స్ ముంబైలో ఉంది. ఇది వచ్చేసి 12th ఏప్రిల్ 1992 దీన్ని స్థాపించడం జరిగింది. దీని హెడ్ అజయ్ త్యాగి. నెక్స్ట్ వన్, స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, దీన్ని సిడ్బి అని అంటారు. దీని హెడ్ క్వార్టర్స్ లక్నోలో ఉంది. దీని వచ్చేసి 1992లో స్థాపించారు. దీని హెడ్ వచ్చేసి ఎస్ రమణ్. నెక్స్ట్ వన్, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. దీని ఎల్ఐసి అంటాం. దీని హెడ్ క్వార్టర్ వచ్చేసి ముంబైలో ఉంది. ఇది 1956లో స్థాపించారు. దీని హెడ్ వచ్చేసి ఎంఆర్ కుమార్, చైర్మన్. నెక్స్ట్ వన్, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, డిఆర్డిఓ అని అంటారు. దీని హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీలో ఉంది. ఇది వచ్చేసి 1958లో స్థాపించారు. దీని హెడ్ జి సతీష్ రెడ్డి. నెక్స్ట్ వన్, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా. దీన్ని వచ్చేసి ఐఆర్డిఏఐ అని అంటారు. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి హైదరాబాద్లో ఉంది. ఇది వచ్చేసి 1999లో స్థాపించడం జరిగింది. దీని ఇప్పుడు ప్రజెంట్ హెడ్ ఎవరంటే సుభాష్ చంద్ర కుంటియా, సెబీ హెడ్ ఈయన. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్, ఐసిఏఆర్ అని అంటారు. ఇది వచ్చేసి న్యూఢిల్లీలో ఉంది హెడ్ క్వార్టర్స్ దీనికి. ఇది వచ్చేసి 1929లో స్థాపించడం జరిగింది. దీని హెడ్ వచ్చేసి ఇప్పుడు త్రిలోచన్ మొహపాత్ర. నెక్స్ట్ వన్, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, దీని ఎఫ్సిఐ అని అంటారు. దీని హెడ్ క్వార్టర్ వచ్చేసి న్యూఢిల్లీలో ఉంది. ఇది 1965లో స్థాపించడం జరిగింది. దీని హెడ్ సంజీవ్ కుమార్. నెక్స్ట్ వన్, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, యూపీఎస్సి. ఇది న్యూఢిల్లీలో ఉంది హెడ్ క్వార్టర్స్. దీని వచ్చేసి 1926లో స్థాపించడం జరిగింది. దీని హెడ్ వచ్చేసి ప్రజెంట్ చైర్మన్ ప్రదీప్ కుమార్ జోషి. నెక్స్ట్ వన్, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, సిబిఎస్ఈ అంటాం. దీని హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీలో ఉంది. ఇది వచ్చేసి 1929లో స్థాపించడం జరిగింది. దీని హెడ్ వచ్చేసి మనోజ్ అహూజా. నెక్స్ట్ వన్, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్, సిబిఐసి అంటారు. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి న్యూఢిల్లీలో ఉంది. దీని వచ్చేసి 1964లో స్థాపించారు, 1964లో. ఇది వచ్చేసి దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి దీని హెడ్ వచ్చేసి ఎం అజిత్ కుమార్. నెక్స్ట్ వన్, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్, సిబిడిటి అంటారు. దీని హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీలో ఉంది. ఇది వచ్చేసి 1963లో స్థాపించడం జరిగింది. దీని హెడ్ వచ్చేసి జేబీ మొహపాత్ర. సిబిడిటి హెడ్ వచ్చేసి జేబీ మొహపాత్ర, చైర్మన్. నెక్స్ట్ వన్, ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్, ఈపీఎఫ్ఓ అంటారు. దీని హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీలో ఉంది. ఇది వచ్చేసి 1952లో స్థాపించారు. దీని హెడ్ వచ్చేసి ముఖ్పీత్ సింగ్ భాటియా. యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కార్పొరేషన్, యుఐఐసి. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకు చెన్నైలో ఉంది. ఇది వచ్చేసి 1938లో స్థాపించడం జరిగింది. దీని చైర్మన్ అండ్ ఎండి, హెడ్ వచ్చేసి సత్యజిత్ త్రిపాఠి. నెక్స్ట్ వన్, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఎఫ్ఎస్ఎస్ఏఐ. దీని హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీలో ఉంది. ఇది వచ్చేసి 2011లో స్థాపించడం జరిగింది. దీని హెడ్ అరుణ్ సింఘల్. నెక్స్ట్ వన్, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, బిస్ అంటారు, బిస్. ఇది వచ్చేసి న్యూఢిల్లీలో హెడ్ క్వార్టర్స్ ఉంది. ఇది 1986 1986లో స్థాపించడం జరిగింది.
దీని హెడ్ వచ్చేసి ప్రమోద్ కుమార్ తివారీ. నెక్స్ట్ వన్, ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏఐఏ, ఇది హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీలో ఉంది. దీన్ని వచ్చేసి 1995లో స్థాపించడం జరిగింది. దీని హెడ్ వచ్చేసి సంజీవ్ కుమార్. నెక్స్ట్ వన్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి, ఇది న్యూఢిల్లీలో ఉంది. దీన్ని 1975లో స్థాపించారు. ఇప్పుడు దీని హెడ్ వచ్చేసి సుజాత చతుర్వేది. నెక్స్ట్ వన్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా, దీన్ని ఎన్ఎస్సి అని అంటారు. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ముంబైలో ఉంది. ఇది వచ్చేసి 1992లో స్థాపించడం జరిగింది. దీని హెడ్ ఇప్పుడు వచ్చేసి విక్రమ్ లిమాయే. నెక్స్ట్ వన్, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ బిఎస్సి అని అంటారు. ఇది వచ్చేసి ముంబైలో ఉంది దీని హెడ్ క్వార్టర్స్. ఇది వచ్చేసి 1875లో ఫామ్ చేశారు దీన్ని. 1875లో ఫామ్ చేశారు. దీని హెడ్ వచ్చేసి ఆశిష్ కుమార్ చౌహాన్.